ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాడవాడల సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలో భాగంగా పల్లెల్లో భోగి మంటలతో వెలుగులు విరజిల్లుతున్నాయి. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మం లైవ్లో ఉన్నారు. బ్రహ్మం, అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా. ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ రోజు భోగి పండుగ సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామునే అన్ని పల్లెల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా భోగి మంటలు వెలిగించారు. ఇదే సందర్భంలో మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఏలూరు నగరం శివారు ఉన్నటువంటి దుగ్గురాల గ్రామంలో ఉన్నాం. మనతో ప్రస్తుతాన్ని మాట్లాడటానికి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగే మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈ రోజు భోగి మంటలు వేశారు, అదే విధంగా ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్ గా ఈ సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ దుబ్రేల్లో ఇలాగే నిర్వహిస్తున్నారు. సో నిన్న ముగ్గుల పోటీలతో స్టార్ట్ అయింది ఈ సంబరాలు. సో ఈ రోజు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ 3 days కూడా చాలా బాగా ఉండబోతుంది. సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు మా గ్రామంలో అందరికీ థ్యాంక్స్. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 3 రోజుల పాటు జరిగే ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సంబంధించి ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? మేము హైదరాబాద్ లో ఉంటామండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. సో బేసికలీ మేము వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. మా పండుగ అనేది ముగ్గులతో కాకుండా పిండి వంటలతో స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 days పిండి వంటలతో ఉండి తర్వాత ఈ 3 days ఊరు మొత్తం ఒకటయ్యి అన్ని ఫెస్టివల్స్, అన్ని సాంప్రదాయాల ప్రకారం అందరికీ ఒకటే విధంగా అవుతూ, ఇప్పుడు భోగి పండ్లు కానీ గో పూజ కానీ ఇలాంటివన్నీ అందరం కలిసి ఒకటే దగ్గర ఉండి చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ రంగోలీ కాంపిటీషన్ అయ్యింది, భోగి మంటలు అయినాయి. అలాగే ఫాలోడ్ బై ఈ 3 days కూడా మీకు పండగ అంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉండడం కాదు, ఊరు మొత్తం ఒకటయ్యి ఆ రిలేషన్ కూడా, బాండింగ్ కూడా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కానీ, అలా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకటిగా వచ్చి ఆ బాండింగ్ కూడా పెంచుకుంటూ కలిసి జరుపుకుంటాం ఇక్కడ. అంటే జనరల్ గా ఇటు పశ్చిమ గోదావరి అన్న గోదావరి జిల్లాలంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కోడిపందాలు. ఆ కోడిపందాలకు సంబంధించి కూడా మహిళలు ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. మీరు వెళ్తున్నారా పందాలు చూడటానికి? ఎస్, మీకు తెలిసే ఉండొచ్చు, మన ప్రభాకర్ గారు అంటేనే అందరికి గుర్తొచ్చేది కోడిపందాలు. సో మనకు ఆబ్వియస్లీ అంత స్పెషల్ మన ఊరు ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు లేడీస్ కంటూ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఎస్, మేము కోడిపందాలకి వెళ్తాము, చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. అంటే ఈ సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు లోగల్లో మహిళలు కావచ్చు, లేకపోతే పిల్ల పెద్ద అందరూ కూడా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. దీనికి సంబంధించి కూడా మీ ఇంటి దగ్గర ఏ వంటకాలు చేశారు? ఆల్మోస్ట్ మీరు అరిసెలు కానీ, మీరు చెక్కలు, జంతికలు ఇలాంటివన్నీ మీరు ఆల్మోస్ట్ వినే వంటలు అన్ని కూడా ఈ సంక్రాంతికి ఒకటేసారిగా చేసేస్తారండి. మన తెలుగు వంటలు అన్ని కూడా ఈ సంక్రాంతి వచ్చింది అంటే తెలుగు వంటలు అన్ని కూడా ఒక్కటేసారిగా 2-3 రోజుల్లోనే ఫినిష్ చేసేస్తారు. ఆల్రెడీ లాస్ట్ 2 days అదే పనిలో ఉన్నారు ఇంట్లో అందరూను. ఇప్పుడు ఫాలోడ్ బై పండగ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది పరిస్థితి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భోగి మంటలు అయితే వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రతి పల్లెటూరులో. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 3 రోజుల పాటు జరిగే ఇటు భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, అదేవిధంగా కనుమ పండుగ సంబంధించి అయితే 3 రోజుల పాటు కూడా ఆనందోత్సవాలతో చేసుకోవడానికి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఇటు తూర్పు గోదావరి జిల్లా సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే అసలు సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే సంక్రాంతి అనే విధంగా జరుగుతుంటాయి. ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఇటు కోడిపందాలు నిర్వహిస్తానని పందిరాలు చెప్తున్నారు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు, లేకపోతే తెలంగాణ, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి.